నమస్తే మదనమారు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు రోజా గారు ఒక మాట అంటున్నారు. రోజా గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుపరిపాలన అంటే ఏంటి, సూపర్ సిక్స్ ఎగ్గొట్టడం సుపరిపాలన, ఏదైతే డ్రగ్స్ సప్లై చేయడం సుపరిపాలన, ఏదైతే మహిళల్లో రక్షణ ఇస్తానని చెప్పి రక్షణ ఇవ్వలేకపోవడం సుపరిపాలన, సూపర్ సిక్స్ ఎగ్గొట్టడం పంగనామాలు పెట్టడం సుపరిపాలన, సుపరిపాలన అంటే ఏంటి అని రోజా గారు మాజీ మంత్రి ప్రశ్నిస్తున్నారు. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు ఏం తెలిసింది సార్? ఆవిడకి సుపరిపాలన అంటే నిజంగా తెలీదండి. ఆవిడకి అనుభవం లేదు కదా. ఆవిడకి అనుభవం లేదు, వాళ్ళ పార్టీకి కూడా అనుభవం లేదు. సుపరిపాలన అంటే దోచుకో దాచుకో పంచుకో అని వాళ్ళ అన్న జగనన్న చెప్పాడు. సుపరిపాలన అంటే ఎవరికి అందినంత మేరకు ల్యాండు శాండు రాకు మొత్తం అన్ని కూడా కబ్జాలు చేయమని వాళ్ళ నాయకుడు చెప్పాడు. అదే సుపరిపాలన. ఎఫిడవిట్లో 12,000 రూపాయలు రెంట్లో ఉన్నోడికేమో 2,500 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ లైసెన్స్ ఇవ్వడం సుపరిపాలన. అందరూ కూడా మామూలుగా అనకూడదు, కానీ పార్టీలోకి రాకముందేమో ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకున్న వాళ్ళేమో ఈరోజు 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించేలా చేయడం సుపరిపాలన. అది సుపరిపాలన అంటే వాళ్ళు తెలిసిన సుపరిపాలన అదే కదా. క్యాజినోలు పెట్టుకోవడం, పేకాట ఆడించడం, కోడి పందాలు ఆడించడం, మొత్తం మనీ కాల్గర్స్ తిప్పుకోవడం, ఇవన్నీ సుపరిపాలన. వాళ్ళకి అంతే తెలుసు. కొంచెం తీరుబడి దొరికినట్టయితే ఐరోపా వెళ్ళిపోయి పొట్టిగా ఊళ్ళో తిరగడం, ఇవన్నీ సుపరిపాలనే. కానీ వారానికి లోకేష్ ఒకసారి లోకేష్ తిరుపతి కాదు, క్యారెక్టర్ జోకేష్ అన్నట్టు మాట్లాడుతున్నారు రోజా గారు. అంటారండి. మొన్న పప్పు కూడా అన్నారు, ఇప్పుడు జోకేసి అంటారండి. వీళ్ళకి అసలు మాట్లాడే నైతికమైన అర్హత ఎక్కడుందండి? రోజాని అన్న మాట ఏమైనా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి లేవు. అన్ని మాటలు అనేశారు. ఆ వెంకటేశ్వర స్వామిని నిలువున దోచేసుకుందండి రోజా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సిగ్గు లజ్జ, ఆ నీతి జాతి అవేవి లేక వీళ్ళు తిరుగుతున్నారు కానండి. ఇంకొకరు మానసంగా ఒక చిత్తశుద్ధి ఉంటే బలవంతంగా చస్తారు ఈ ప్రజలన్న మాటలకి. రోజా ఏమి సాధించిందండి? వాళ్ళిద్దరు అన్నదమ్ములు బాగుపడ్డారు అంతే. వాళ్ళిద్దరూ చెరొక బ్రహ్మాండంగా ఒక మనిషి ఒక 100 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ జీవితానికి వెళ్ళిపోతుంది అంతే. తను మాత్రం బాగా వెనకేసుకుంది. కేజీలు కేజీలు బంగారం వెనకేసుకుంది. తర్వాత ఆ స్వామివారి తాలూకు హక్కులన్నీ తనకే ఉన్నట్టుగా అక్కడ ఎన్ని గోల్మాల్లు చేసిందో అక్కడ తిరుమల కొండ మీద ప్రజలు చెప్తారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నువ్వు కూడా వల్లభనేని వంశీలాగా, పోతాని కృష్ణమురళిలాగా ఆ థర్డ్ డిగ్రీని ప్రయోగించడం నువ్వు కూడా చవి చూస్తావు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఓకే, ఎన్ని ఓకే. గుండెలు నీకు! లక్షణంగా ఎన్నికలు గెలిచిన కాంచి ఆ లోకేష్ ఆయన ఒక వర్క్ హాలికి తప్ప రెండో మాట మాట్లాడుతున్నాడా? అనుకున్న ప్రకారంగా మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఎంప్లాయీస్ బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఒక పక్క ట్రైనింగ్ ఇచ్చే వారు కూడా మంచి ఆ, మంచి డిమాండ్ వచ్చేసింది. ఐటీ రంగం ఎంత పుష్కలంగా ఉంది ఇక్కడ. ఏవియేషన్ మరి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత బ్రహ్మాండంగా 75% అయిపోయింది. ఆ సార్, పొలం కానీ ఇదే ఇదే అయిపోయింది. రోజా గారు, ఇది సుపరిపాలన కాదు, పాలన కాదు, శుద్ధ దండగ పాలన అని రోజా గారు అంటున్నారు. నువ్వంటే ఎలాగవుతుంది దండగపాలని? నెంబర్ 1 మరి చెప్తున్నాను. ఏది సూపర్ సిక్స్ పక్కన పెట్టేశారా? నీ కళ్ళు లేవు, గుడ్డిదానివా, చెవిటిదానివా? సూపర్ సిక్స్ అన్న మొదటి రోజునే కదా ఆయన సైన్ చేసింది. ఏంటంటే 4,000 రూపాయలు ఆ, ఏది మన పెన్షన్ను, ఒక మెగా డిఎస్సి ఫస్ట్ సైన్ అదే కదా. రెండు నెరవేర్చుకున్నారా లేదా? ఆ రోజని చెప్పండి, కళ్ళద్దాలు వేసుకొని చూసి చెప్పండి. లేదా ఇంకోసారి వీడియో చూసి చెప్పండి. మెగా డిఎస్సి ప్రకటించాడు లేదా? ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎన్ని జాబులు ఉన్నాయి? ఆంధ్రదేశంలో పుష్కలంగా జాబులుండి మన హైదరాబాద్ తెలంగాణకు కూడా ఇస్తున్నారు జాబులు ఇప్పుడు. అలా పంచుకుంటున్నారు అనమాట. ఆ సంగతి తెలియకపోతే నోరు మూసుకొని ఏదో జబర్దస్త్ ప్రోగ్రాం చూసుకోమని చెప్పండి. నువ్వు రాజకీయ నాయకురాలువా? రెండవది, దివ్యాంగులు పెన్షన్ పెంచారు.
మూడోది, ఈ గతకలు మీరు చేసిన గతకలు రోడ్లు కానీ మిగతా చాలా ప్రమాదకరమైనటువంటి విధంగా అసలు ఎక్కడ రోడ్లే లేకుండా ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి ఒక భూతల స్వర్గంగా చేశారా? ఏం చెయ్యాలి మీకు? ఇగో రేపు ఆ, 2 3 రోజుల్లోనూ దాని రైతు భరోసా వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు చేసిన 6లోను 4 వాళ్ళు ఆల్రెడీ నెరవేర్చుకున్నారు. నెరవేర్చుకున్న 4ని మీకు కనిపించకుండా ఏదో మీరు ఊహించేసుకొని ఒక నింద వేసి ఆ నింద లోకేష్ బాబు మీద చెప్తా ఉంటే ఎలాగవుతుంది? ఆయనలా పనిచేసే నాయకుడు మీ వైఎస్ఆర్సీపీలో ఒక్కడంటే ఉన్నాడా? తర్వాత మీకు కేటాయించినటువంటి ఆ శాఖల తాలూకు డెప్త్ మీకు తెలియదు. ఒకడేమో ఆమె పోలవరం గురించి ఎవరికి సైంటిస్టులకి ఏమి తెలిసింది కాదు, నాకు తెలియలేదని చెప్తాడు ఒకడు. ఇంకొకడు డ్రామా యాక్షన్ చేస్తాడు. ఒకడేమో రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాడు. నువ్వు జబర్దస్తులు, మామూలుగా ఈ తాలూకు పార్టీలు, పబ్బులు, క్లబ్బులు నువ్వు చేస్తావు. ఎవరమ్మా నిజాయితీతో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకసారి నేనున్నానని రమ్మని చెప్పు. నిజాయితీగా పనిచేశాను, ప్రజలకింత చేరువయ్యాను, ప్రజలకింత నేను మంచి చేశాను, నా శాఖని అన్ని విధాలా సుభిక్షంగా నిలబెట్టాననేటువంటి వైసీపీ నాయకుడిని ఒక్కడి ముందుకు రమ్మని చెప్పు. ఇన్ని ఇన్ని బొక్కలు మీలో పెట్టుకొని మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు? చెప్పేస్తే అరెస్ట్ చేస్తారా? వాళ్ళు బోల్డు బొక్కలున్నాయి, నీలోను కూడా బొక్కలున్నాయి. నీ తాలూకు జన్మస్థానం కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే, రెచ్చిపోవద్దు. లోకేష్ ఇలాంటి పిచ్చి పిచ్చి వాగులు వాగే 11కు పరిమితం అయ్యారు. రేపు పొద్దున మరి ఎంత సంఖ్య వస్తుందంటే మనం చెప్పలేము. ఓకే, ఓకే, చెప్పలేము. సింగిల్ డిజిట్ ఎంత వస్తుందో చెప్పలేము. ఓకే, ఓకే, ఓకే. మీకు పేటిఎం బ్యాచ్ కొంతమంది ఉన్నారు చూసారా? వాళ్ళు ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మంచి బరువు పెట్టేట్టుంది వాళ్ళ మీద. వాళ్ళ తాలూకు వెయిట్ పెరిగింది, వాళ్ళ తాలూకు టోన్ సౌండ్ పెరిగింది. అవి మాట్లాడొద్దు. ప్రజలు ఏం మాట్లాడతారో విను. ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకో, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్ని ఏం జరుగుతున్నాయో చూడు. చూసి లోపాలుంటే ఎరిగేసి చెప్పమ్మా. నువ్వు పేర్లు పెట్టు కదా, లోకేష్ అంటే జోకేష్ అన్నావు, నిన్ను ఇంకేదో అంటారు. ఓకే, అది ఓకే, కాదు కదా మన సమస్యకి పరిష్కారం. ఓకే, ఒకరి మీద ఒకరు బురద ఎత్తి పోసుకోవడం, లేకపోతే ఒకరికి ఒకరు పేరు పెట్టుకోవడం అంటే అందరూ గజ దొంగలు. మీరు అందరూ పూర్తిగా పోకిరి వాళ్ళు, పొరికి వాళ్ళు. మీకు ఏం పేరు పెడతారు? ఏం పేరు పెట్టినా ఆ పేరు కొంచెం చిన్నబుచ్చుకుంటుంది అన్నమాట. గాడిదలు అడ్డగాడిదలు పేరు పెట్టామనుకోండి, గాడిదలన్నీ ఆ, ఒక దండయాత్రకు వచ్చేస్తాయి. మా పేరు, వాళ్ళ పేరు మాకు పెడతామని చెప్పేసి ఆ స్థితిలో ఉన్నారు. అందువల్ల మీరు ఏదో ఆ, కూటమి పరిపాలన ఫెయిల్ అయిపోయింది, ప్రజలు తిరస్కరించారు. నువ్వు ఆ రోజు చెప్పావు, ఓడుకో ఇంట్లో తల మీద ముసుగు కప్పుకున్నప్పుడు కూడా మీ సజ్జల రామకృష్ణారెడ్డి సంబరాలకు సిద్ధం చేసుకోమంటే చేసుకుని అని చెప్పాడు. మీకు సిగ్గు రాద్దా? ఎవడు మట్టి కూడా తెలిసి ఓడిపోతామని. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అగో మతాబాలు వచ్చేస్తున్నాయి, క్రాకర్స్ వచ్చేస్తున్నాయి, విమానాలను వచ్చేస్తున్నాయి, హోటల్స్ అన్ని నిండిపోయి సాయంత్రమే సంబరాలు చేసుకుందాం, రేపు ప్రమాణ స్వీకారం అన్నాడు. దీన్ని ఏమంటావు అమ్మ తల్లి? దీన్ని ఏమంటావు? అందువలన నోరుంది కదని నోరు పారేస్తే, రోజా గారు ఒక విషయం ఆలోచించాలి. మీ క్రెడిబిలిటీని మీరు నాశనం చేసేసుకుంటున్నారు. అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరు మీ మాటలతో బలి చేస్తున్నారు. మిమ్మల్ని జీవితంలో ఎవరు నమ్మరు. మిమ్మల్ని జీవితంలో ఎవరు నమ్మరు. అంటే ఇక్కడ తిట్టుకుని పడిపోయావు, ఇంకో పార్టీలోకి వెళ్ళినా సరే ఇలా తిట్టుకుంటూనే రాజకీయం చేస్తావా? నీ గుర్తుగా రాజకీయంగా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఆడుదాం ఆంధ్ర అన్నావు, 150 కోట్లు స్కామ్ అక్కడ. ఇంకేమైనా ఉన్నాయా? కనిపించని స్కామ్ నిన్ను. ఇది కాదమ్మా, రాజకీయం అంటే ఇది కాదు. మనం ఉన్నా లేకపోయినా ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే పనులు చేయాలి. ఓకే, అది ఓకే. చేసావా లేదా? గుండె మీద ఆలోచించుకో. ఈరోజు లోకేష్ అంటే లోకేష్ అభిమానులు ఉన్నారు, దాడికి వస్తారు, తరిమి తరిమి కొడతారు. అర్థమైందా? ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు కాకుండా ఏది సత్యము ఏది అసత్యము
ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి ఏమిటి. సూపర్ సిక్స్లో అప్పుడే సగం సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ఒక సంవత్సరంలోనే సక్సెస్ఫుల్గా మూడు నెరవేర్చినట్టయితే రెండో సంవత్సరంలో మిగతా మూడు నెరవేర్చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? రాజకీయాలు విరమించుకుంటారా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 2 సంవత్సరాల్లో సూపర్ సిక్స్ నెరవేర్చుకుంటే మళ్ళీ రాజకీయం అనే మాట లేకుండా నోరు అన్ని మూసుకొని కూర్చుంటారా? నోరు ఉంది కదా, నేను ఊరికే మాట్లాడుతుంటే ఎలాగవుద్ది? వస్తాం, నీ చేయి ఉండవలసిన అవసరం లేదు. ఓకే, ఓకే, మీకు ఏళ్ళు వచ్చాయి కదా, బుద్ధి లేదు మీకు. ఓకే, రాజకీయంలో అంత అనుభవం, ఇంత అనుభవం ఉంటావు. ఇదేనా రాజకీయ అనుభవం? నీ అనుభవంలో ప్రజలకి మేలు చేసేటువంటి ఆలోచన ఒక్కటి కనబడుతుందా? నువ్వేమైనా పర్సనల్గా మేలు చేశావా? కొన్ని తాలూకు సన్నిహితులు ఎవరైనా మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇదిగో మా తాలూకు ధనమాన ప్రాణాలు కోల్పోయి ప్రజల్ని రక్షించుకున్నామని చెప్పగలరా? సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడితే. ఓ మాటకు ఒక నీతి జాతి ఉండాలి. ఇలా మాట్లాడడం ఎంత మాత్రం మంచిది కాదబ్బా. అది అది ఆలోచించుకోవాలి. ఓకే. మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. లేకపోతే మనిషి బతుకున్నాడు చచ్చినట్టే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.